హలో గైస్, వెల్కమ్ టు కేఎస్ఎస్ ట్రేడింగ్ ఛానల్. అయితే ఈరోజు చూసుకుంటే 27 జూన్ అండి. మనం ట్రేడ్ అయితే తీసుకున్నాం. ఓవరాల్ అయితే ప్రాఫిట్లోనే ఉన్నాను, కానీ నాకు ఆ ప్రాఫిట్ కూడా నచ్చట్లేదు. ఎందుకంటే ఓవర్ ట్రేడింగ్ అయిపోయింది. ఓవర్ ట్రేడింగ్లో వచ్చిన ప్రాఫిట్ అది. నాకు అది నేను కన్సిడర్ చేయను. ఓవర్ ట్రేడింగ్ మటుకు ఆపట్లేదు. 1 year ఎక్స్పీరియన్స్ అయినా కూడా ట్రేడింగ్లో ఓవర్ ట్రేడింగ్ మాత్రం ఆగట్లేదు. అసలు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం మార్కెట్లో. చూసుకుంటే ఇది ఫస్ట్ ట్రేడ్ గైస్. ఇది ఫస్ట్ ట్రేడ్. మంచి ట్రేడ్ అయితే ఇది మంచి ట్రేడ్ అయింది. చూసుకుంటే మంచి తెలిసిందే, అప్ ట్రెండ్‌లో ఉంది మార్కెట్. అప్ ట్రెండ్‌లో ఉన్నాక మంచి బ్రేక్‌ఔట్ అయితే ఇచ్చింది. బ్రేక్‌ఔట్ ఇచ్చినాక మీరు 5 మినిట్స్‌లో చూస్తే బ్రేక్‌ఔట్ అయితే ఇచ్చింది. బ్రేక్‌ఔట్ ఇచ్చినాక కొంచెం టైమ్ పాస్ చేసింది. టైమ్ పాస్ చేసినాక ఇక్కడ సెల్లర్స్‌ని ట్రాప్ చేసింది. ఇక్కడ సెల్లర్స్‌ని ట్రాప్ చేసినాక నేను ఎంట్రీ అయ్యాను. చూసుకుంటే ఫస్ట్ ఇలా ఇలా చూసుకుంటే ఈ పుల్ బ్యాక్ దగ్గర బయర్స్ అందరూ ఎంట్రీ అయ్యారు. ఇక్కడ ఆళ్ళు ట్రాప్ చేశారు. ఇక్కడ ఆళ్ళు ట్రాప్ అయినాక, ఇక్కడ బయర్స్ ట్రాప్ అయినాక ఈ స్వింగ్ ఉందా? ఈ స్వింగ్ బ్రేక్ చేసి సెల్లర్స్‌ని ట్రాప్ చేసింది. సెల్లర్స్‌ని ట్రాప్ చేసినాక ఇక్కడ నుంచి మంచి మూవ్‌మెంట్ అయితే వచ్చింది. ఇక్కడ మనమైతే ఎంట్రీ అయ్యాము. ఇది మంచి ట్రేడ్. ఈ ట్రేడ్ అయిపోయినాక సేమ్ ఇదే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. ఇది బ్రేక్ అయింది. సేమ్ ఇక్కడ కొంచెం టైం పాస్ చేసింది. ఇక్కడ చూసారా గైస్, ఓవర్ ట్రేడింగ్ అయిపోయింది. ఫస్ట్ ట్రేడ్ ఇక్కడ ఎంట్రీ అయ్యాను. ఇక్కడ ఫెయిల్ అయ్యి ఫస్ట్ ఎంట్రీ అవ్వలేదు. దాని తర్వాత రివర్స్ ఫస్ట్ టైం ట్రాప్ చేసి సెకండ్ టైం ఎంట్రీ అయ్యాను. ఇక్కడ ఎస్ఎల్ హిట్ అయింది. మళ్ళీ థర్డ్ టైం ఎంట్రీ అయ్యాను. ఇక్కడ ఎస్ఎల్ హిట్ అయింది. ఫోర్త్ టైం కూడా ఎంట్రీ అయిపోయాను. సరే, ఎన్ని ట్రేడ్స్ చేశానో ఇక్కడ దగ్గర ఇక్కడ 3 ట్రేడ్స్ చేశాను. ఓకే, ఇది ప్రాఫిట్లో వెళ్ళిపోయింది. బిగ్ ప్రాఫిటే వచ్చింది. ఒకవేళ ఇది కూడా లాస్ అవుతే అప్పుడు నాకు బిగ్ లాస్ అవుతుంది కదా నిన్నట్లాగా. నిన్న బ్యాంక్ నిఫ్టీలో ఎలాగైంది ఫోమో ఎంట్రీ, సేమ్ అలాగే ఇక్కడ కూడా లాస్ అవుతుంది కదా. ఆ ఓవర్ ట్రేడింగే గైస్ మానేలేకపోతున్నాను. ఇక్కడ ఎంట్రీ అయ్యాను, అసలు హిట్ అయిపోయింది, అంతే అయిపోయాడు. ఒక ట్రేడ్ ప్రాఫిట్, ఒక ట్రేడ్ లాస్, ఓవరాల్ అంతే. ఇంక ట్రేడ్ అయిపోయింది ఈ రోజుకి. కానీ ఇక్కడ ఎంట్రీ అయిపోయాను. ఇదేదో ప్రాఫిట్ వచ్చింది కాబట్టి పర్లేదు. నాకు తెలుసు ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుందనే తెలుసు, కానీ ఒకసారి అసలు హిట్ అయినప్పుడు ఇంకా ట్రేడ్ చేయకూడదు నా రూల్స్ ప్రకారం. కానీ రూల్స్ అయితే ఫాలో అవ్వట్లేదు. మీకు ఓవరాల్ ప్రాఫిట్ చూసుకుంటే, మీకు ఫన్ వెబ్లో ఓవరాల్ ప్రాఫిట్ చూసుకుంటే ఇది 415 రూపీస్ అయితే ఒక ప్రాఫిట్. ఇది ఫస్ట్ ట్రేడ్ చెప్పాను కదా, అది 112 రూపీస్ ప్రాఫిట్. తర్వాత ట్రేడ్ అన్ని ఆ స్ట్రైక్ ప్రైస్లోనే కదా ఎంట్రీ అయ్యాను. ఓవరాల్ కలిపి ఇంత ప్రాఫిట్ అయితే వచ్చింది. మీరు ఆర్డర్స్ చూసుకుంటే చూసారు ఎన్ని ట్రేడ్స్ తీసుకున్నాను. ఎన్ని ట్రేడ్ చూడండి, 1237 కోటి, 1238 కోటి, 1245 కోటి, 1256 కోటి, 1250 కోటి, 1250 కోటి. వెంటనే ఇది ఓవర్ ట్రేడింగ్ అయిపోయింది. ఇది తగ్గించుకోవాలి ఇంకా. అదే గైస్, అయితే ఈరోజు డే అయితే కంప్లీట్ అయింది. నిఫ్టీ ఎక్స్పైరీ. ఇంకా నేను ట్రేడ్ చేయలేదు. ఎప్పుడైతే ప్రాఫిట్ అయిపోయింది నేను ఇంక ట్రేడ్ చేయలేదు. ల్యాప్టాప్ మూసాను. కాకపోతే ఇక్కడ మంచి సెటప్ అయితే ఫామ్ అయింది. ఈ సెటప్ ఎలా ఉంటుందంటే, మీరు 1 minute టైం ఫ్రేమ్లోకి వెళ్ళండి. ఈ ట్రెండ్ లైన్ ఫస్ట్ టైం బ్రేక్అవుట్ చేసింది. బయర్స్ని ట్రాప్ చేసింది, సెల్లర్స్ని కూడా ట్రాప్ చేసింది. మళ్ళీ తర్వాత సెల్లర్స్ మూవ్మెంట్ ఇచ్చి మంచి రివర్సల్. ఇక్కడ ఎంట్రీ అవుతే భలే ఉందను, కానీ ఇంకా మనం ట్రేడ్ అయితే చేయలేదు. అదే గైస్, ఈ రోజుకైతే ట్రేడ్ అయితే కంప్లీట్ అయింది. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.